ఒకవైపున కుర్దు దళం దిగింది ఇరాన్ లో, వాళ్ళకి అమెరికా ఆయుధాలు ఇస్తుంది. అదే సందర్భంలో ప్రజలు మళ్ళీ రోడ్ల మీదకి రావడం ప్రారంభించారు. మొన్న మధ్యన ఆగినటువంటి వాళ్ళు మళ్ళీ ప్రారంభించారు, ఉద్యమాలు స్టార్ట్ చేశారు. రాబోయేటటువంటి రోజుల్లో మరింత సీరియస్ గా ఎఫెక్ట్ పెడతామంటున్నారు. అంటే ప్రభుత్వం గద్దె దిగాలని కోరుకుంటున్నారు. అంటే సంథింగ్ ఏదో జరగబోతుంది. ఒకవైపున అమెరికా దాడి, ఇజ్రాయెల్ దాడి, దాన్ని ఏమి చేయలేక అమెరికాకి సంబంధించిన ఆ బేస్ కొట్టాం, ఈ బేస్ కొట్టాం, ఆ విమానం కొట్టాం, విమానం కొట్టాం దగ్గర అమెరికా దేశాన్ని కొట్టి తీరాలి. అమెరికా దేశం మీద తన దగ్గర ఎన్ని మిస్సైలు ఉన్నాయో అన్ని మిస్సైలు వేసి తీరాలి. అప్పుడు మాత్రమే ఇరాన్కే కాదు ప్రపంచం మొత్తం కూడా అమెరికాని కొట్టే దేశం ఒకటి వచ్చింది అనుకుంటారు. ఇప్పుడు ఏదో మన మతస్థులు ఫీల్ అవుతారు తప్పించి పెద్ద ఫీలింగ్ ఉండదు. ఇజ్రాయెల్ వాడు చావ చెతకబోతున్నాడు. ఇజ్రాయెల్ మీద 4 బాంబులు వేస్తే ఏదో అయిపోయింది అనుకుంటే హమాస్ వాడు దశాబ్దాల నుంచి చేస్తున్నాడు, హిజ్బుల్లా వాడు దశాబ్దాల నుంచి చేస్తున్నాడు. కానీ ఏమైనా ఇంతే జరుగుతాయి, కొన్ని మరణాలు జరుగుతాయి, కొన్ని జరుగుతాయి. లెక్కన వాళ్ళ నష్టంతో పోల్చుకుంటే ఇరాన్ నష్టం ఎక్కువ. గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే ఏమవుతుంది? గల్ఫ్ దేశాలు దెబ్బతింటే తోటి ముస్లిం దేశాలు దెబ్బతింటాయి. కానీ ఇరాన్ నాశనం అన్నటువంటిది ఎక్కువ జరుగుతుంది. అయితే గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే తక్కువ అనుకో. గల్ఫ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రంప్ ఏం చేస్తాడన్నటువంటి మరొక ప్రశ్న. బట్ ఇరాన్ లో ఈ కొత్త తరహా విప్లవం మళ్ళీ ప్రారంభం కావడం అన్నటువంటిది కొంత గందరగోళానికి కారణమవుతుంది.